చేస్తాను. మన కుల్ఫీ టీం వాళ్ళ దగ్గర ఉండేటువంటి అమౌంట్ 5,55,000, కాట్రవల్లి టీం 3,95,000. ఈ రౌండ్ బెట్టింగ్ రౌండ్. అయ్యో బెట్టింగ్ నేను ఆడను. సరే, ఇప్పుడు ఏంటంటే మేము సర్వే కండక్ట్ చేసేసాము. దానికి 4 ఆప్షన్స్ ఉన్నాయి. టాప్ ఆప్షన్ ఏంటి అనేది మీరు గెస్ చేయాలి. బజర్ కొట్టాలి. మీరు ఇప్పుడు 50,000 పెట్టారనుకోండి, బజర్ కొట్టి ఈ 50,000 3 టైమ్స్ అవుతాయి కరెక్ట్ అయితే. ఇప్పుడు వీళ్ళు మీ ఆన్సర్ రైటా రాంగా అని పెట్టాలి. చేయొచ్చు. మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. మీ అమౌంట్ డబుల్ అవుతుంది. క్వశ్చన్ అడుగుతున్నాను. యూత్ వేటిని చాలా ఇంట్రెస్టింగ్ గా చదువుతూ ఉంటారు? మీరు దేన్ని ఎక్కువగా చదువుతూ ఉంటారు? యూత్ ఎక్కువ లవ్ స్టోరీస్ చదువుతూ ఉంటారు. ఓ, సండే బుక్స్. సండే బుక్స్ చదువుతావా? కాదు, వాడి పుస్తకాలే వాడు సండే చదువుతాడు. మీరేం చదువుతారండి? యూత్ కదా మీరు కూడా. నేను తెలుగు చదువుతాను. ఇప్పుడు స్టార్ట్ చేశాను. వండర్ఫుల్, వెరీ గుడ్, వెరీ గుడ్. అది ఇవ్వండి, నేను చెప్తా. తీసుకోమ్మా. ఇందులో ఆన్సర్ ఉందని పాపం పిచ్చి తల్లి. మనం రాజా మాని వట్టిల్లి తెలుగు తప్పకుండా వస్తుంది. నువ్వు ట్రై చేస్తున్నావు, ప్రయత్నిస్తున్నావు. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. ఓకే, ఇక్కడ ఉండే ఆప్షన్స్. యూత్ వేటిని చాలా ఇంట్రెస్టింగ్ గా చదువుతూ ఉంటారు? ఆప్షన్ ఏ, ఆదివారం పుస్తకాల్లోని కథలని. ఆప్షన్ బి, సోషల్ మీడియాలోని జోక్స్ కామెంట్స్ ని. ఆప్షన్ సి, గోడ మీద ఆటోల మీద కొటేషన్స్ ని. ఆప్షన్ డి, ఫేవరెట్ హీరో లేదా హీరోయిన్ల న్యూస్ ని. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. యూత్ వేటిని చాలా ఇంట్రెస్టింగ్ గా చదువుతూ ఉంటారు? ఆదివారం పుస్తకాల్లోని కథలని, సోషల్ మీడియాలోని జోక్స్ కామెంట్స్ ని. yes come on చెప్పమ్మా. ఆప్షన్ బి, అదే నేషనల్ మీడియాలో జోక్స్. నేషనల్ సోషల్ మీడియాలోని జోక్స్ కామెంట్స్. సోషల్ మీడియాలోని జోక్స్ కామెంట్స్. ఆప్షన్ బి. ఎంత పెడతావు? 1 lakh. 1 lakh బి మీద పెట్టయితే. ఇది రైటా రాంగా? రైట్ అని అనుకుంటా. అయితే ఎంత పెడతారు? 50,000 పెడదాం. 50 పెట్టు. 50 రైట్ మీద పెట్టండి. మీ ఆన్సర్ రైట్ అని 50,000 పెట్టారు. మీ అమౌంట్ డబుల్ అవుతుంది. మీ అమౌంట్ 3 టైమ్స్ అవుతుంది కరెక్ట్ అయితే. చూద్దాం ఆన్సర్ ఏంటో. రైట్ ఆన్సర్. సుబద్దలైపోయే లిప్పుకున్న లో సుబద్దలైపోయే బాక్స్ బద్దలైపోయే నీకు నాకు టాక్స్ బద్దలైపోయే. అలా మీరు పెట్టిన 1 lakh 3 టైమ్స్ అయ్యింది. మీరు పెట్టినటువంటి అమౌంట్ డబుల్. 50,000 డబుల్ అయింది. ఓకే, సో సెకండ్ క్వశ్చన్. మొబైల్లో ఎవరి ఫోటోని వాల్ పేపర్ గా పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది? చెప్పండి అమ్మా. మొబైల్లో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళ పిక్స్ పెట్టుకుంటే బాగుంది. ఎందుకు రోజు మందు తాగి మళ్ళీ పాట పాడుకోవడానికా? పానీపూరి బిర్యానీ ఫోటోలను పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది. వద్దమ్మా, ఆ ప్యాజ్ వేస్తాడు కదా వాడి ఫోటో పెట్టుకో. నేను ఆప్షన్స్ ఇస్తున్నాను. మొబైల్లో ఎవరి ఫోటోని వాల్ పేపర్ గా పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది? ఆప్షన్ ఏ, భార్య లేదా లవరు. బి, పేరెంట్స్. సి, ఇష్ట దైవం. డి, ఫేవరెట్ హీరో లేదా హీరోయిన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మొబైల్లో ఎవరి ఫోటోని వాల్ పేపర్ గా పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది? భార్య లేదా లవరు, పేరెంట్స్. కుల్ఫీ టీం బజర్ నొక్కారు. బి, పేరెంట్స్. ఎంత ఎంత పెడతారు? మా పాట లచ్చ. వీళ్ళు 1 lakh పెట్టారు. రైటా రాంగా వీళ్ళ ఆన్సర్? రాంగ్ అని 50,000 పెడుతున్నా. సో మీ ఆన్సర్ రాంగ్ అంటున్నారు వీళ్ళు. మరి రైట్ ఆన్సర్ ఏంటనుకుంటున్నారు మీరు? దేవుడు ఫోటో పెట్టుకుంటా. ఇష్టదైవం. సరే అయితే ఓకే, చూద్దాము రైట్ ఆన్సర్ ఏంటి. ఏం చెప్పను నిన్నెలా ఆపను ఓ ప్రాణమా నిన్నెలా వదలను. నా ఇష్టదేమో ఓకే, అమ్మా నాన్న ఇష్టదేమో కూడా అనొచ్చు కదా. ఎప్పుడైతే నువ్వు అని ఒకటి పెట్టుకున్నావో ఈ 1 lakh పోయింది. మీకేమో డబుల్ వచ్చింది అమౌంట్.
ఓకే సో థర్డ్ క్వశ్చన్. అమ్మాయిలని ఎటువంటి దుస్తులలో చూసినప్పుడు అబ్బాయిలు చాలా ఇంప్రెస్ అయిపోతారు? మీరేమనుకుంటున్నారమ్మా? బిగినీస్ లో. అసలు నాకు వాడిని చూడాలనుంది ఫస్ట్. తెల్ల చీర మల్లెపూలు. ఎన్ని దారుణాలు సార్. ఎన్ని సంవత్సరాల నుంచి అలీ గారు ఇదే నడుస్తోంది. ఈ తెల్ల చీరే మళ్ళీ ఆ అర్ధరాత్రి దయ్యం కట్టుకుని తిరిగితే వీడికి నచ్చదు. ఓకే ఇక్కడ ఆప్షన్స్. అమ్మాయిలని ఎటువంటి దుస్తులలో చూసినప్పుడు అబ్బాయిలు చాలా ఇంప్రెస్ అయిపోతారు? ఏ లంగావోణి, బి మోడర్న్ డ్రెస్, సి నైటీ, డి కాలేజ్ యూనిఫామ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మాయిలని ఎటువంటి దుస్తులలో చూసినప్పుడు అబ్బాయిలు చాలా ఇంప్రెస్ అయిపోతారు? లంగావోణి, మోడర్న్ డ్రెస్. చెప్పండి. లంగావోణి. ఎంత పెడతారు ఆప్షన్ ఏ మీద? 1,00,000 పెట్టండి. ఓకే లంగావోణి 1,00,000. రైటా రాంగా? సార్ రైట్ పెట్టండి. 1 lakh. రైట్ అని 1,00,000. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. మీరు చెప్పిన లంగావోణి అవునా కాదా? రైట్ ఆన్సర్. లంగావోణి నెటితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధం కాని. అలా మీకు డబ్బులు వచ్చాయి. ఇక్కడ అమ్మాయిలు దుస్తులు అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి మేము కొన్ని అమ్మాయిల ఫోటోలు వేస్తాము. దాని మీద మీ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అనేది కావాలి మాకు. ఓకేనా? లేదా మీ డైలాగ్ కామెంట్ కూడా చేయొచ్చు. ఓకే ఫోటో నెంబర్ 1. ఏదో ఒకసారి మీరు కూడా చెప్తే వినాలని. ఓకే రెండో అమ్మాయి పిక్చర్. కత్తిలా ఉంది. ఈ డైలాగ్ ఏమైనా గుర్తుందా అలీ గారు? ఇంతకు ముందు డ్రెస్ చూపించారు కదా, సో అదే క్యారెక్టర్ మళ్ళీ చింతకాయల రవిలో చేశా. దుబాయ్ లో ఒక షాపింగ్ మాల్ లో షూటింగ్ చేస్తున్నాం. నాకు అర్జెంట్ గా వెళ్ళాలి. ఏ బాత్రూమ్ లోకి వెళ్ళాలో అర్థం కాలేదు. ఓకే నెక్స్ట్ అమ్మాయి. ఏమనిపిస్తుంది మీకు? ఏది అలీ గారు? అదేనా డైలాగ్ అక్కడ? అంతే అదే వస్తుంది. నా ఎంట్రీ అది. ఏది? సో లాస్ట్ అండ్ ఫైనల్. మనం రోజు చూసేటి వాటిలో అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైనది ఏంటి? ఆప్షన్ ఏ కత్తి, బి అమ్మాయి లేదా భార్య, సి కరెంట్ షాక్, డి ఇరుగు పొరుగు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనం రోజు చూసేటి వాటిలో అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైనది ఏంటి? కత్తి, అమ్మాయి లేదా భార్య. సిరి అమ్మాయి భార్య. ఆప్షన్ బి. ఎంత పెడతావు? ఆప్షన్ బి 1 lakh. ఇది రైటా రాంగా? రైట్ పెడతాం. 1,00,000. 1,00,000. ఇక్కడ 1,00,000 అక్కడ 1,00,000. ఓకే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఓకే సో ఈ రౌండ్ అయిపోయింది. కానీ సూపర్ సినిమా గుర్తుంది కదా, లై డిటెక్టర్ టెస్ట్. సో ఇప్పుడు మీ అందరి మీద లై డిటెక్టర్ టెస్ట్ చేయబోతున్నాం. రెడీ? రెడీ. క్వశ్చన్. ఎంత మంది పిల్లల్ని ప్లాన్ చేద్దాము అనుకుంటున్నారు ఫ్యూచర్ లో? 2. నేనెంత మంది ప్లాన్ చేస్తుందో మిషన్ కి ఎలా తెలుస్తుంది? మిషన్ కి అన్ని తెలుసు. మిషన్ మినిమం 11 మంది అనుకుంటున్నారు. అంటున్నాడు 3 కావాలా అంటే 4 కావాలి. మీరేంటండి లెక్క పెంచుకుంటూ వెళ్తున్నారు? మీ లై డిటెక్టర్ టెస్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ. శ్రీహాన్ రండి మీరు.
ఫస్ట్ క్వశ్చన్, మీరు ఇంట్లో చెప్పకుండా ఎక్కడెక్కడికి తిరుగుతారు? అలా బైక్ పైన బయటికి వెళ్తాను అంతే. మిషన్ నడుస్తుంది అక్కడ. ఫ్రెండ్స్ తో ఊరికే ఆడడానికి తిరగడానికి వెళ్తాను. ఇంకా కొంచెం నిజం కావాలి. వేరే అమ్మాయితో సినిమాకి వెళ్తాను. తొందరగా నేను బట్టలు ఆరేసే టైం అయింది. అమ్మా సౌమ్య రామ్మా. ఓకే, నీ క్వశ్చన్ ఏంటంటే అలీగర్ లో మీకు బాగా నచ్చింది ఏంటి? అన్ని నచ్చేది. లేదు, స్పెసిఫిక్ గా చెప్పాలి. డింపుల్ చాలా నచ్చింది. కరెక్ట్ గా గెస్ చేసావు. మెషిన్ కూడా ఒప్పుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నీకు కూడా ఇస్తాను 2 బట్టలు ఆరేసుకునే క్లిప్లు. అలీ గారు మెషిన్ టెస్ట్ చేయకండి మీరు. క్వశ్చన్ నెంబర్ 1, మళ్ళీ జన్మలో కూడా జుబేదా గారే వైఫ్ గా రావాలని మీరు కోరుకుంటున్నారా? కోరుకుంటున్నాను. మెషిన్ కోరుకోవట్లేదు. లేదు, జుబేదానే. పోనీ నేను ఒకసారి టెస్ట్ చేసి చూస్తా మెషిన్. వచ్చే జన్మలో కూడా నేను రాజీవ్ కనకాలే మొగుడుగా రావాలని అనుకుంటున్నాను. మెషిన్ పనిచేస్తోంది, నాకు కరెక్ట్ చెప్పింది. సరే అయితే నేను చెప్పేస్తాను. మల్లికా షరావత్. సరే, ఇక్కడ లైట్ డిటెక్టర్ అయిపోయింది. ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్. ఆన్ స్క్రీన్ మీద మీరు వర్క్ చేసినటువంటి హీరోల్లో బెస్ట్ కాంబినేషన్ ఎవరితో అని చెప్తారు? రవితేజ గారు, అలీ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలీ గారు. పవన్ కళ్యాణ్ గారు. ఈ కాంబినేషన్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి. సీన్ డిస్కస్ చేస్తున్నప్పుడే కూర్చొని చాలాసేపు డిస్కస్ చేసుకొని, ఖుషి సీన్ ఉంది కదా, అది కెమెరామెన్ గారికి బాగా నచ్చింది. ఆయన మొత్తం సీన్ అంతా మేము ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు మా పక్కన కూర్చున్నారు ఆ రోజున. మీరు ఈ సీన్ ని సింగిల్ షాట్ లాగా చేయగలరా అని ఒక స్పెషల్, జనరల్ గా ఎలాగంటే 500 ఫీటే ఉంటది మ్యాగజైన్, ఇది 1000 ఫీట్ మ్యాగజైన్ తెప్పించారు. ఆ మొత్తం షాట్ అంతా సింగిల్ షాట్. సో అలా డిస్కస్ చేస్తుంటారు. సూపర్ అండి, సూపర్. సో ఇది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. మరి ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు. బట్ మేము ఆ కాంబో మళ్ళీ చూడాలని అనుకుంటున్నాము, మళ్ళీ ఆన్ స్క్రీన్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు. థ్యాంక్ యూ.